చాలా గర్వపడుతూ నేను ఈ సిరీస్ చేశానండి. అండ్ మా కెమెరామెన్ సార్ మహేష్ గారు బ్యూటిఫుల్ వర్క్స్ చాలా చాలా బ్యూటిఫుల్ చేశారు. మీ డైలాగ్ నాకు కూడా చెప్పాలన్నాను సార్. మీది ఇది 4th సిరీస్ కదా. నేను నెక్స్ట్ తర్వాత ఇది నా 2nd సిరీస్, 3rd సిరీస్, 4th సిరీస్ మా జీ తెలుగులో అని నాకు కూడా చెప్పాలని ఉంది. ఐ విష్ అండ్ హోప్ అండ్ ప్రే. అండ్ మా ఎంటైర్ టీమ్ అండ్ మా సత్యనారాయణ రాజు గారు నా ఎస్ఐ. సో సూపర్ టీమ్ అండి. అందరం కలిసి చాలా కష్టపడి చేశాము. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. అందరూ ఎంజాయ్ చేస్తారు. అండ్ చాలా చిన్న రోల్ కదా, చాలా ఖతర్నాక్. సో అండ్ మా డాక్టర్ గారు అండ్ వారు చాలా గొప్ప రైటర్, మీ అందరికీ తెలిసిందే కదండి. సో అందరం కలిసి ప్రాణం పెట్టి ఈ సిరీస్ చేశామండి. మీరందరూ 27న రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరూ చూస్తారు, చూసేలా చేస్తుంది. ఒక ఎపిసోడ్ చూస్తే మళ్ళీ వదిలిపెట్టరు. సో ఇంత బ్యూటిఫుల్ రోల్ నేను చేసినందుకు రెబెకా జోసెఫ్ చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వపడుతోంది. అండ్ పార్ట్ 2 కూడా రావాలని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే అంత బ్యూటిఫుల్ కాంటెంట్ ఉందండి దీంట్లో. పార్ట్ 2 కూడా చేయొచ్చు సార్. రెబెకా జోసెఫ్ ఇంకొక క్రైమ్ అయినా సాల్వ్ చేయబోతుంది అండ్ దాంట్లో ఈయన కూడా ఉంటాడు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఐ హ్యావ్ డన్ దిస్ రోల్. అండ్ భగవంతుడి బ్లెస్సింగ్స్ వల్ల సూపర్ డూపర్, అంటే ఇప్పటివరకు వచ్చిన అన్ని సిరీస్లో ఇది నంబర్ 1 పొజిషన్కి వెళ్ళాలి కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సూపర్ ఉదయ్ భాను గారు, థ్యాంక్ యూ సో మచ్. పార్ట్ 2 అనగానే 2 ఎపిసోడ్లో చూసిన నా కథ నేను రాసుకుంటున్నాను అనమాట. అంటే స్కోప్ ఉందా పార్ట్ 2కి అని. చాలా ఉంది, చాలా ఉంది అసలు కదా. కానీ భానుగారు, ఐ రియలీ వాంటెడ్ టు ఆస్క్ యూ, అంటే మదర్ ఆఫ్ 2 డాటర్స్గా ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు కానీ యునో ద ఎమోషన్స్ ఆఫ్ దిస్ సిరీస్ కానీ మీకు ఎలాగా కనెక్ట్ అయ్యాయి? హౌ డిడ్ యూ రియాక్ట్ వెన్ యూ హర్డ్ ద స్క్రిప్ట్? అంటే కొంచెం కొన్ని సీన్స్ చేస్తున్నప్పుడు, అంటే నేను క్లైమాక్స్ చేస్తున్నప్పుడు అయితే లిటరల్గా నాకు ఒక 2 minutes నాకు కళ్ళు మొత్తం నీళ్ళు వచ్చేసి హెవీ అయిపోయి ఐ కుడ్ ఫీల్, అంటే ఎవ్రీ పేరెంట్ పెయిన్ ఏదైతే ఉందో యాజ్ ఎ మదర్గా ఐ ఫెల్ట్ ఇట్. నాకు డైలాగ్ రావట్లేదు సార్ అని కూడా నేను సార్కి వెళ్ళి చెప్పలేకపోతున్నాను సార్. నాకు యూనో ఎమోషన్ టచ్ అవుతుంది అని అంటే, మీరు కూడా మదర్ కదమ్మా అని అన్నారు. సో చాలా కనెక్ట్ అవుతారండి, చాలా కనెక్ట్ అవుతారండి. నేను దీంట్లో యాక్టర్ కాబట్టి చెప్తున్నానని కాదు, డెఫినెట్గా చాలా గొప్ప ప్రాజెక్ట్ అండి ఇది. ఒక యజ్ఞంలా చేసింది, ప్రతి పేరెంట్ కనెక్ట్ అవుతారు. సో ఒక మదర్గా నేను తను చేస్తుంటే నాకు చాలాసార్లు మా మిద్దె విజయేంద్ర మౌళి కనిపిస్తూ ఉన్నాడు, మా హస్బెండ్. అంటే ప్రతి తన బిడ్డల్ని ఎలా చూసుకుంటాడు, ఎంత అపురూపంగా చూసుకుంటాడు. నేను కోప్పడతాను, ఇంకా చాలా స్ట్రిక్ట్ మదర్ని కొన్ని విషయాల్లో. బట్ మళ్ళీ ఇద్దరితో ఆయన చంకలు చేరిపోతారు. సో నాకు చాలా చోట్ల మా ఆయన కనిపించారు. సో వెరీ బ్యూటిఫుల్ సిరీస్, వెరీ బ్యూటిఫుల్ రోల్. సూపర్. అంటే ఒక యాక్టర్గా స్క్రిప్ట్ తెలిసే మీరు అంత ఎమోషనల్ అయ్యారు అని అంటే డెఫినెట్గా టీవీల ముందు కూర్చునే మేము చెప్పలేకపోయాను కాసేపు. యూనో ఐ హ్యావ్ టు టేక్ some time. Yeah, superb. Thank you so much, Uday Bhanu garu. Very much looking forward to see the rest of the episodes on 27th of Feb. Thank you so much. I think Prasad